హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 5 km రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే చాలామందికి కూడా ఇన్ టైంలో అనేది అంటే 24 minutes లోపు రన్నింగ్ అనేది చేయలేకపోతున్నారు. చాలామందికి 26, 27, 28, 30, 32 నిమిషాలు కూడా పడ్డ వాళ్ళు ఉన్నారు. ఓకేనా, రన్నింగ్ టైమింగ్ అనేది అలా పడ్డ వాళ్ళు ఉన్నారు. ఓకేనా, ఆ టైమింగ్ అనేది మనం ఎలా తగ్గించుకోవాలి అన్న దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా, ఎక్కడా కూడా వీడియోని అది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అలాగే మనం రన్నింగ్ చేసేటప్పుడు బ్రీతింగ్ అనేది ఏ విధంగా తీసుకుంటే రన్నింగ్ అనేది మనం ఈజీగా చేయగలం, 5 km రన్నింగ్ ఈజీగా ఫినిష్ చేయగలం దాని గురించి కూడా ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా, దానికంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంకా మంచి వీడియోస్ అనేది చేయడానికి అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఓకేనా, మనం ఎస్సీజీడీ 5 km అనేది ఇన్ టైంలో అంటే 24 minutes లోపు ఎలా వేయాలో ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ చెప్తాను. ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఓకేనా, 5 km అనేది రన్నింగ్ ఇన్ టైంలో పాడాలి అంటే ఫస్ట్ పాయింట్ మనం వచ్చేటప్పటికి ఫుడ్ అని ఎందుకు అంటున్నానంటే మనం తినే ఆహారం మీదే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. ఓకేనా, మనం డైలీ తీసుకునే ఆహారంలో ఎక్కువగా మనం ప్రోటీన్స్ చూస్తాం, కానీ క్యాలరీస్ అంటే మనం డైలీ తినే ఫుడ్లో క్యాలరీస్ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. ఓకేనా, మనకి ఎన్ని క్యాలరీస్ అయితే అంటే క్యాలరీస్ ద్వారా మనకి ఏమొస్తుంది, ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ ద్వారా మన రన్నింగ్ అనేది స్పీడ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, సెకండ్ పాయింట్ ఏంటంటే రన్నింగ్ చేసేటప్పుడు మనం షూస్ అనేది వేసుకుని ప్రాక్టీస్ అనేది చేయాలి. ఓకేనా, మనం అలా షూస్ వేసుకుని ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల మనం రేపు పొద్దున్న ఈవెంట్లో రోడ్ ఇచ్చాడు 5 km కాబట్టి మ్యాక్సిమం అన్ని సెంటర్లో కూడా రోడ్డే ఇస్తాడు. ఒకటి వైజాగ్ గింద ప్రదేశం ఒకటి గ్రౌండ్ ఉంటుంది. ఓకేనా, అక్కడ ఒకరు మనకి రోడ్లు ఇచ్చినప్పుడు రోడ్డు అనేది సమానంగా అప్పుడే పోసిన రోడ్లా ఉండదు, ప్రతి గొంతలో గట్టా ఉంటాయి. ఓకేనా, అలా మనం చూసి లేకుండా పరిగెట్టడం వల్ల మన కాలికి ఏదన్నా గుచ్చుకుని మన రన్నింగ్ అనేది రేస్ అనేది మధ్యలోనే వదిలేయాల్సి వస్తుంది. ఓకేనా, ఒకవేళ ఎవరైనా మీతో షూస్ లేకుండా పరిగెత్తమని చెప్పినా మీరు మాత్రం షూస్తోని పరిగెత్తడానికి ట్రై చేయండి. షూస్ కూడా మంచి క్వాలిటీ షూస్ రేట్కి ఒక మినిమం ఒక 1800 నుంచి 1000. ఒకవేళ మీరు ఇంకా బడ్జెట్ పెట్టాలనుకుంటే పెట్టండి. ఓకేనా, షూస్ కూడా మంచి ఎంచుకోండి. తక్కువ రేటు 200, 300 రకం షూస్ మట్టికి వాడద్దు. ఓకేనా, చాలామంది 5 km ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఈ మిస్టేక్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా, అదేంటంటే మీరు 5 km ట్రయల్ రన్ చేసేటప్పుడు కానీ 5 km ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ ఓకేనా, అలాగే లాంగ్ రన్ చేసేటప్పుడు కానీ మీరు ఏం చేస్తున్నారంటే స్టార్టింగ్లో స్ప్రింట్ కొట్టేస్తున్నారు. అంటే స్ప్రింట్ అంటే ఫాస్ట్గా పరిగెత్తేస్తారు. ఓకేనా, ఓకేనా, అలా ఎందుకు అనుకుంటారంటే ఫాస్ట్గా ముందు సగం అంటే 2.5 kilometers అనేవి 2 సగం దూరం అనేది మనం ఫాస్ట్గా పరిగెత్తేస్తే మిగిలిన సగం దూరం అనేది స్లోగా వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ అలా చేయడం వల్ల మన బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ అనేవి డౌన్ అయిపోతాయి. ఓకేనా, డౌన్ అయిపోయి ఒక 2 km లేదా 2.5, 3 km దాకా వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లో స్ప్రింట్ వేయడం వల్ల మనకు ఆగిపోవడం అనిపిస్తుంది. మన బాడీ అనేది ఎనర్జీ అంతా లాస్ అయిపోయి అలిసిపోయి ఆగిపోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, అలా చేయకుండా మన రన్నింగ్ స్పీడ్ అనేది స్టార్టింగ్లో స్లోగా ఉండాలి. అలాగా గ్రాడ్యువల్గా స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ మనం వెళ్ళాలి. అలా చేసినట్లయితే మన ఎనర్జీ లెవెల్స్ అనేవి అలాగా స్టోర్ అయ్యి ఉండటం జరుగుతుంది. అలాగని స్ప్రింట్స్ 5 km రన్నింగ్లో స్ప్రింట్స్ అనేవి వేయకూడదని చెప్పట్లేదు. ఓకేనా, స్ప్రింట్స్ అనేవి వేయాలి, ఫాస్ట్గా పరిగెత్తాలి. ఎప్పుడంటే ఇంకా మన డెస్టినేషన్ కంటే ఎండింగ్ పాయింట్ ఇంకా 1/2 kilometer కానీ 700 meters కానీ 800 meters ఉన్నప్పుడు మనం స్ప్రింట్ అనేది అప్పుడు ఇవ్వాలి. అప్పుడు మన బాడీలోని ఎనర్జీ అంతా ఉపయోగించి 5 km అనేది బెస్ట్ టైమింగ్ ఇవ్వడానికి మనం అనేది రన్నింగ్ రేస్ అనేది ఫినిష్ చేయాలి. అది ఇప్పుడే కాదు, మన ట్రయల్ రన్నింగ్లో కాదు, రేపు పొద్దున్న అక్కడ మన ఈవెంట్లో కూడా ఇదే రూల్ అనేది చేయాలి. అలాగని స్టార్టింగ్లో ఎటువంటి స్ప్రింట్స్ అనేవి చేయకూడదు. ఓకేనా, ఫోర్త్ పాయింట్ ఏంటంటే హ్యాండ్స్ అండ్ ఫుట్ యాక్షన్. ఓకేనా, ఫుట్
యాక్షన్ అంటే ఏంటి సార్ అంటే, చాలామంది కూడా మీ హ్యాండ్ యాక్షన్ ఎలా పడితే అలా చేస్తారు. ఓకేనా? అలాగని అలాగే ఫుట్ యాక్షన్ చాలామంది టోస్ మీద పరిగెత్తేస్తూ ఉంటారు. అలాగే మనకి హీల్ మీద పరిగెట్టారు. టోస్ అంటే తెలుసు కదా! వేళ్ళు. మన కాలు వేళ్ళు ఉంటుంది చూసారా? ఏళ్ళు కింద ఉంటుంది చూసి దాని మీద పరిగెత్తేస్తూ ఉంటారు. చాలామంది హీల్ అంటే మన మడం అంటుంది చూసారా? మడం మీద పరిగెత్తేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మన ఎనర్జీ లెవెల్స్ అనేవి త్వరగా ఖర్చు అవ్వడం జరుగుతుంది. ఓకేనా? అలా మనం చేయకూడదు. అలాగే అసలు హ్యాండ్ మూవ్‌మెంట్ ఎలా అవ్వాలంటే, మనం హ్యాండ్ యాక్షన్ అనేది మన బాడీకి ఇక్కడ మన ఫోటోలో కనిపిస్తుంది చూసారా? బాడీకి దగ్గరగా క్లోజ్‌గా ఉండాలి. స్మూత్‌గా మూవ్ చేయాలి. ఓకేనా? ఏ విధమైన ఫోర్స్ అప్లై చేయకూడదు. ఓకేనా? స్లోగా మూవ్ చేయాలి. అలాగే మన రైట్ లెగ్ ఫ్రంట్‌కెళ్తుందంటే, లెఫ్ట్ హ్యాండ్ ఫ్రంట్‌కి రావాలి. ఓకేనా? అలాగే మన లెఫ్ట్ హ్యాండ్ ఫ్రంట్‌కొస్తుందంటే, రైట్ లెగ్ ఫ్రంట్ ఉండాలి. ఓకేనా? అది చూసుకోవాలి. ఓకేనా? మన హ్యాండ్స్ అనేవి బాడీకి దగ్గరగా పెట్టుకుని మూవ్ చేయడం వల్ల మన ఎనర్జీ లెవెల్స్ అనేవి తొందరగా ఖర్చు అవ్వవు. దానివల్ల 5 km రన్నింగ్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఫుట్ యాక్షన్. మన ఫుట్ యాక్షన్ ఎప్పుడు కూడా మిడిల్ ఫుట్‌తో అనేది మనం చేయాలి. ఫుట్ యాక్షన్ కూడా ఎప్పుడు కూడా మన మిడిల్ ఫుట్‌తో ల్యాండ్ అవ్వాలి. ఓకేనా? ఇక్కడ వీడియో కనబడుతుంది చూసారా? మిడిల్ ఫుట్‌తో అనేది ల్యాండ్ అవ్వాలి. ఎట్టి పరిస్థితిలో కూడా మే టోయ్ మీద గానీ, హీల్ మీద గానీ ఫౌల్ అవ్వకూడదు. మనం చేసేది 100 మీటర్సో కాదు, 400 కాదు. 5 km రన్, లాంగ్ రన్. ఓకేనా? లాంగ్ రన్ చేసే వాళ్ళందరూ కూడా మిడిల్ ఫుట్‌తో ల్యాండ్ చేసి రన్ చేస్తారు. ఓకేనా? దీనివల్ల రేస్‌లో మన ఫ్రీక్వెన్సీ పెరిగి మన ఫేస్ అంటే మన స్పీడ్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే రన్ చేసేటప్పుడు మన కాళ్ళు మధ్య దూరం అంటే స్టెప్స్ మధ్య దూరం అనేది దగ్గరగా వేయడానికి ఎంత దగ్గరగా వేస్తే మనకి టైమింగ్ అనేది అంత ఫాస్ట్‌గా ఉంటుంది. అంతేగాని దూరంగా వేస్తే మనం వెంటనే అలసిపోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో, మీరు కూడా మిడిల్ ఫుట్ యూజ్ చేసి రన్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? టో మీద రన్ చేసినైతే కంప్లీట్‌గా మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి తొందరగా డౌన్ అయ్యి అలసిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పాను కదా! ఓకేనా? ఖచ్చితంగా మీరు మిడిల్ ఫుట్ మీద ల్యాండ్ చేసి పరిగెత్తినట్టయితే మీకు ఈజీగా 5 km అనేది ఇన్ టైంలో చేయగలుగుతారు. ఇంకా ఫిఫ్త్ పాయింట్ వచ్చేటప్పటికి ఇది చాలా ఇంపార్టెంట్. అదేమిటంటే బ్రీతింగ్ కంట్రోల్. మనం బ్రీతింగ్ కంట్రోల్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా 5 km అనేది మీరు వద్దన్నా కూడా ఇన్ టైంలో అంటే 24 మినిట్స్‌లో ఇన్ టైం కంప్లీట్‌గా చేయగలరు. ఓకేనా? కంపల్సరీ చేయగలరు. ఓకేనా? చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే స్టార్టింగ్‌లో నోటితో గాలి పీల్చేయడం. ఓకేనా? మన ఎట్టి పరిస్థితిలో కూడా స్టార్టింగ్‌లో నోటితో గాలి పీల్చకూడదు. ఓకేనా? అలా చేసినట్లయితే మన బాడీ అనేది త్వరగా ఎనర్జీ లెవెల్స్ మన బాడీ త్వరగా అలసిపోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ 4 కిలోమీటర్స్ స్టార్టింగ్ నుంచి 4 km గానీ, 4.5 km అంటే లాస్ట్ హాఫ్ కేఎం, 1 km దాకా కూడా మన ముక్కుతోటి గాలి అనేది పీల్చాలి. అది ఎలా అంటే 2 సార్లు గాలి పీల్చి ఒక్కసారి మాత్రమే గాలి వదలాలి. అంటే 2 ఇన్‌హేల్స్ చేసి 1 ఎక్స్‌హేల్ మాత్రమే చేయాలి. ఓకేనా? అలాగా తర్వాత లాస్ట్ 1 km గానీ, హాఫ్ కేఎం వచ్చేటికి మనం నోటితో గాలి పీల్చుకోవాలి. అలా చేసినట్లయితే మన బ్రీతింగ్ మీద కంట్రోల్ అనేది ఉండటం జరుగుతుంది. ఓకేనా? మీకు ఫస్ట్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకేనా? నేను లాస్ట్ 1 కిలోమీటర్ అలాగే హాఫ్ కిలోమీటర్ ఎందుకు అంటున్నానంటే, ఆ లాస్ట్ 1 km, హాఫ్ కిలోమీటర్ ఏంటంటే మనం స్ప్రింట్ కొట్టాలి. ఆ స్ప్రింట్ కొట్టినప్పుడు మనం ముక్కుతో గాలి తీసుకుంటే మనకి శ్వాస అనేది గాలి అనేది సరిపోదు. అప్పుడు మనం నోరు తెరిసి నోరుతో అనేది గాలి పీల్చుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా? ముందు మీకు కష్టంగా అనిపించిన తర్వాత ఉండి కొలది ఒక 1 వీక్ టు 10 డేస్‌లో మీకు అలవాటు అనేది అవ్వడం జరుగుద్ది. అలాగే డైలీ కూడా మీకు ఫస్ట్ డైలీ రన్నింగ్ ప్రాక్టీస్ చేసింది వచ్చిన తర్వాత యోగా ఎక్సర్సైజ్ అని బ్రీతింగ్ సంబంధించి ఎక్సర్సైజెస్ చేయాలి. ఓకేనా? డైలీ మార్నింగ్ అనేది ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. అదని మీకు రన్నింగ్‌లోనే కాదు అటు చెస్ట్ ఎక్స్‌పాన్షన్‌లో కూడా మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? సిక్స్త్ పాయింట్ వచ్చేటప్పటికి వాచ్. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా వాచ్ అనేది పెట్టుకొని రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? వాచ్ పెట్టుకోవడం ఎందుకంటే చాలామంది కూడా రేపొద్దున్న ఈవెంట్‌లో ఏంటంటే ఎంత దూరం పరిగెడుతున్నామో తెలీదు. ఓకేనా? ఎంత దూరం పరిగెడుతున్నామో తెలుస్తది ఈవెంట్‌లో. కానీ మన టైం అనేది తెలీదు. ఓకేనా? చాలామంది కూడా ఈవెంట్ ఫినిషింగ్ లైన్ దాకా వచ్చేస్తున్నారు. కానీ వాళ్ళకి టైమింగ్ ఇంకా ఎంత ఉందో తెలియక ఫినిష్ చేయలేక చాలామంది కొన్ని సెకండ్స్‌లో అనేది ఈవెంట్ అనేది డిస్‌క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. అలా ఉండకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి కూడా మీరు వాచ్ అనేది మెయింటైన్ చేయడం అలవాటు చేసుకోండి. ఓకేనా?
చివరగా ఏంటంటే చాలామంది రన్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తుంటారు. అవేంటంటే మనం రన్నింగ్ చేసేటప్పుడు పక్కగా ఆ పక్క చూడడం, ఈ పక్క సైడ్‌కి చూడడం, సైడ్‌కి చూడడం, ఈ సైడ్ పక్క చూడడం, ఓకేనా? అటు ఇటు చూడడం, వెనక్కి చూడడం లాంటివి చేస్తుంటారు. మీరసలు అలా చేయకూడదు. ఓకేనా? మీరసలు అలాంటివి చేయకూడదు. ఓకేనా? మనం ఓన్లీ మన ఫోకస్ ఏంటి? ఓన్లీ మనం లుక్స్ అనేవి ఎటువైపు ఉండాలంటే ఫ్రంట్ సైడ్ మనం ఎటువైపు పరిగెడుతూ ఉన్నామో ఆ వైపు అని మన లుక్స్ అనేవి ఉండాలి. అలాగే మీ హ్యాండ్ యాక్షన్ అనేది బాడీకి క్లోజ్‌గా మూవ్ అవ్వాలి. ఓకేనా? ఈ బాడీ అనేది ఎప్పుడే అదే సారీ మీరు ఎప్పుడు హిల్ రన్ చేసేటప్పుడు అంటే ఎత్తు ఎక్కేటప్పుడు మీ బాడీ అనేది కొంచెం లైట్‌గా బెండ్ అయ్యి రన్ అనేది చేయాలి. ఓకేనా? అలాగే ఇంకోటి ఏంటంటే మీరు రన్నింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ముందు ఎక్కువ వాటర్ తీసుకున్నట్లయితే ఓకేనా? స్టమక్‌లో సైడ్ పెయిన్స్ వస్తాయి. ఓకేనా? స్టమక్‌లో పెయిన్స్ వస్తా ఉంటాయి. అలాగే మనం రన్నింగ్ చేసే ముందు వాటర్ తీసుకోవడం వల్ల స్టమక్‌లో సైడ్ పెయిన్స్ వస్తాయి. ఓకేనా? మీరు రన్నింగ్ ఒకవేళ మీరు వాటర్ తీసుకోవాల్సి వస్తే రన్నింగ్ చేసే ముందు ఒక 20 టు ఒక హాఫ్ అన్ అవర్ ముందు 20 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ ముందు మీరు వాటర్ అనేది తీసుకోండి. అది కూడా కొంచెం తీసుకోండి. లిటిల్ అమౌంట్. ఓకేనా? మీకు ఒకవేళ రన్నింగ్ చేసేటప్పుడు, ప్రాక్టీస్ చేసేటప్పుడు మధ్యలో రన్నింగ్ రేస్ చేస్తున్నప్పుడు స్టమక్‌లో పెయిన్ సైడ్ పెయిన్ వచ్చినప్పుడు ఓకేనా? ఏం చేయాలంటే డీప్ బ్రీత్ తీసుకోండి. మళ్ళీ వదలండి. మళ్ళీ డీప్ బ్రీత్ తీసుకోండి. మళ్ళీ వదలండి. మళ్ళీ డీప్ బ్రీత్ తీసుకోండి. అలా వదలండి. అలా చేసినట్లయితే మీ స్టమక్ దగ్గర ఉన్న మజిల్ అనేది రిలాక్స్ అయ్యి మీ పెయిన్ అనేది రికవర్ అవుతుంది. తర్వాత పెయిన్ రికవరీ అవుతున్నప్పుడు వెంటనే మీరు స్పీడ్ అనేది గ్రాడ్యుయల్‌గా ఇంక్రీజ్ చేసుకుంటూ ఓకేనా? మీ రేస్ అనేది కంటిన్యూ అనేది చేయాలి. ఓకేనా? అలా ఇలాగ చేసినట్లయితే మీరు 5 కేఎం రన్నింగ్ అనేది ఖచ్చితంగా ఇన్ టైంలో చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా మీరు ఫాలో అయినట్లయితే మీ ఈవెంట్‌లోపు 5 కేఎం అనేది 21, 23 నిమిషాల్లో కంప్లీట్ చేయగలరు. ఓకేనా? మీరనేది డైలీ ప్రాక్టీస్ అనేది చేయాలి. ఒకరోజు చేసి ఇంకో రోజు అనేది ప్రాక్టీస్ అనేది మానేస్తే నేను చెప్పింది ఫాలో అయినా అవ్వదు. ఓకేనా? మీరు ఆ రోజు వాన రాని ఏమి రాని ఓకేనా? ఒకవేళ మీకు బాడీ పెయిన్స్ రాని, హెడేక్ రాని, ఫీవర్ రాని, జ్వరం రాని, వాంతులు రాని ఏ విధమైనది వచ్చినా కూడా డైలీ మార్నింగ్ అనేది ఒక టైం పెట్టుకోండి. 2 అవర్స్ టైం. ఆ టైమింగ్‌లో మీరు రన్నింగ్ అనేది కంపల్సరీ మీరు గ్రౌండ్‌లో ఉండాలి. గ్రౌండ్ అయితే గ్రౌండ్, రోడ్డు మీద ప్రాక్టీస్ చేస్తే రోడ్డు మీద అనేది కంపల్సరీ బయట ఉండాలి. రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఓకేనా? రన్నింగ్ ఎట్టి పరిస్థితిలో కూడా ఆపకూడదు. ఒకవేళ ఆపినట్లయితే మీ ఫెయిల్యూర్‌కి మీరే బాధ్యులు. ఓకేనా? ఇలా నేను చెప్పిన పాయింట్ టు పాయింట్ మీరు ఫాలో అయినట్లయితే 100కి 100% కూడా 5 కేఎం ఈవెంట్ అనేది కంపల్సరీ ఇన్ టైమ్‌లో అంటే 21-23 మినిట్స్ లోపు మీరు రేస్ అనేది ఫినిష్ చేయడం జరుగుతుంది. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎస్సీజీడీ ఫిజికల్‌కి ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అలాగే వీడియో డిస్క్రిప్షన్‌లో ఛానల్ బయోలో టెలిగ్రామ్ ఛానల్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఎస్సీజీడీ ఆస్పిరెంట్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఓకేనా? మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఓకేనా? పర్సనల్‌గా ఏమన్నా అడగాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయలేకుండా ఏమైనా పర్సనల్‌గా అడగాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది ఛానల్ వీడియో డిస్క్రిప్షన్‌లో అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.